హాయ్ గాయ్స్ ఎలా ఉన్నారు అందరూ? నేనైతే మీ హేమ సోయం. నేను ప్రెజెంట్ అయితే చాలా చాలా బాగున్నాను. చాలా హ్యాపీగా ఉన్నాను యాక్చువల్‌గా చెప్పాలంటే. ఎందుకంటే కొన్ని డేస్ బ్యాక్ నుండి నా గూగుల్ ఫోటోస్‌లో అనేవి నాకు సంబంధించిన నేను తీసుకున్న రా క్లిప్స్ గానీ, నా వాట్సాప్ కలెక్షన్, స్నాప్ కలెక్షన్, ఇన్‌స్టాగ్రామ్ కలెక్షన్ అంతా మొత్తానికి పోయింది. హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఎందుకంటే చెప్తాను. అసలేమైంది? నేనెందుకు వీడియోస్ అప్‌లోడ్ చేయట్లేదు? నాట్ ఈవెన్ షార్ట్స్‌తో సహా ఎందుకు అప్‌లోడ్ చేయట్లేదు? ఎందుకు అనేది నేనిప్పుడు మీకు చెప్తాను. సో, మిస్ అవ్వకూడదని అన్నీ రాసుకున్నాను పాయింట్ టు పాయింట్ మీకెక్కడ గూడా మిస్ చేయకుండా రాయాలని. మిస్ చేయకుండా చెప్పాలని జెప్పేసి. ఫస్ట్ థింగ్ అసలు నేను వీడియోస్ ఎందుకు అప్‌లోడ్ చేయట్లేదు? సో, నేను వీడియోస్ అప్‌లోడ్ చేయకపోవడానికి చాలా పెద్ద మెయిన్ రీజన్ ఉంది. ఇంతకు ముందు లెక్క నేను నా లేజినెస్ వల్లో, లేకపోతే నాకు టైం కుదరక ఎడిట్ చేయడం వల్ల, ఇలాంటివి ఎడిట్ చేయకపోవడం వల్ల అలాంటివి కాకోకుండా నాకిప్పుడు ఒక మెయిన్ ప్రాబ్లమ్ అనేదొచ్చింది. హాయ్ గాయ్స్! నేను మీకొకటి చెప్పాలి. ఎందుకంటే నేను రెగ్యులర్‌గా వీడియోస్ పెట్టను. చాలా ఇర్రెగ్యులర్‌గా వీడియోస్ పెడతాననేది మీకు తెలుసు. బట్ ఇప్పుడు ఇర్రెగ్యులర్‌గా పెట్టడానికి ఒక రీజన్ ఉంది. అది పెద్ద వాలిడ్ రీజన్. ఈసార్లక సిల్లీ రీజన్ కాదు. నాకున్న బద్ధకం కాదు. లేకపోతే నేను ఎడిటింగ్ చేయలేక కాదు. నేను ఎడిట్ చేసేసుకొని వీడియోస్ అన్నీ రెడీగా పెట్టుకున్నా. బట్ నా ఫోన్‌కి ఒక ప్రాబ్లమ్ వచ్చింది. నా గ్యాలరీ మొత్తం బ్లాంక్ అయిపోయింది. సో, నేను 1 వీక్ నుండి ట్రై చేస్తున్నాను అది మళ్ళీ రికవర్ చేయడానికి. సమ్‌వాట్ ఇప్పుడు కొంచెం బెటర్ అవుతుంది. సో, చాలా సెర్చింగ్ చేసిన తర్వాత యూట్యూబ్‌లో, గూగుల్‌లో ఏం చేయాలి? ఎట్లా చేయాలి? అని చెప్పేసి చాలా వీడియోస్ చూసిన తర్వాత ఇప్పుడిప్పుడే కొంచెం రికవర్ అయితుంది. సో, ఐ విల్ షేర్ మై కంటెంట్. ఓకే. ఓపెన్ చేస్తుంటే నాకు నా గూగుల్ పిక్స్ హోమ్ పేజ్ ఎలా కనిపిస్తుందంటే చాలా అంటే చాలా బ్లాంక్‌గా కనిపిస్తుంది. లైక్ మొత్తం బ్లాక్‌లో. ఇక్కడ యాడ్ చేస్తాను చూసేయండి. సో, అసలెందుకు? ఏమైంది? ఎందుకిలా జరిగిందనేది నాకర్థం కాలేదు. నేను ట్రై చేస్తున్నాను. హోమ్ పేజ్ కాకుండా పక్కనే ఉన్న ఆల్బమ్స్‌లోకెళ్ళి చూస్తే అందులో కలెక్షన్ ఉంది. లైక్ వాట్సాప్ ఇమేజెస్, ఇన్‌స్టాగ్రామ్, స్నాప్‌చాట్, కెమెరా ఇట్లా వీడియోస్ అని సెపరేట్‌గా, ఫోటోస్ అని సెపరేట్‌గా అన్నీ కనిపిస్తున్నాయి. బట్ ఎందుకు హోమ్ పేజ్‌లో కనిపించట్లేదనేది నాకర్థం కాలేదు. సో, ఓకే. హోమ్ పేజ్‌లో కనిపించకపోతే కనిపించకపోయింది. ఇలా ఫర్దర్‌గా ఆల్బమ్స్‌లో ఒక్కొక్కటి కనిపిస్తుంది గదా! దేనికి దాని కలెక్షన్. సో, నేను ఎడిట్ చేసుకోవచ్చు, నేను అప్‌లోడ్ చేసుకోవచ్చు అని అనుకున్నాను. బట్ నో. నాట్ ఎట్ ఆల్. అలా అవ్వలేదు. ఎందుకని? కలెక్షన్స్‌లో ఉన్న ప్రతి పిక్చరు లేదా ప్రతి వీడియో నేను ఎడిటింగ్ యాప్స్‌లోకెళ్తే అందులో కనిపించట్లేదు. నాట్ ఈవెన్ సింగిల్ ఫోటో. ఒక్కటి గూడా కనిపించట్లేదు. అసలు నాకు ఏం జరుగుతుంది అనేది అర్థం కాలే. సర్లే హోమ్ పేజ్‌లో కనిపించకపోతే కనిపించకపోయింది. ఆల్బమ్‌లో కనిపిస్తుంది. ఇట్లా కలెక్షన్ ఉంది. వాట్సాప్‌లో ఉంది. ఇట్లా ఇయన్నీ ఉన్నాయి గదా! నేను ప్రతి ఒక్క దాంట్లో తీసుకుంటానన్నమాట. వేరే వాళ్ళు నన్నేమైనా తీసినా, వేరే క్లిప్స్ ఏమైనా తీసుకున్నా వాళ్ళని వాట్సాప్‌లో సెండ్ చేయమంటాను. నేను కొన్ని క్లిప్స్ స్నాప్స్‌లో తీసుకుంటాను. అండ్ ఈవెన్ కెమెరాలో తీసుకుంటాను. ఇంకా ఓపెన్ కెమెరా అని ఒకటి క్యామ్ యూజ్ చేస్తాను. సో, ఇట్లా చేసినయన్నీ నా దగ్గర ఒక 4 టైప్స్ ఆఫ్ ఆల్బమ్స్‌లో 4 టైప్స్ ఆఫ్ రా క్లిప్స్ ఉంటాయి. అంటే ఒకే వ్లాగ్‌కి సంబంధించినవి 4 ఉంటాయి నా దగ్గర. సో, ఇట్లా ఏం జరుగుతుందనేది నాకు అర్థం కాలే. హౌ ఐ గెట్ రిడ్ ఆఫ్ దట్ ప్రాబ్లమ్. ఫస్ట్ మనందరం ఏం చేస్తాం? ఇలాంటి ప్రాబ్లమే మన ఫ్రెండ్స్ ఆర్ ఎవరైనా రిలేటివ్స్‌లో ఫేస్ చేసారా? వాట్ ఈస్ ద సొల్యూషన్? వాళ్ళని అడుగుతాం. ఇలా అయితుంది మరి ఏం జరిగింది? మీకేమైనా తెలిస్తే నాకు జస్ట్ హెల్ప్ చేయండి. నెక్స్ట్ ఇది వర్కౌట్ అవ్వలేదు. నెక్స్ట్ నేనేం చేశాను ఆల్మోస్ట్ అటు ఫ్రెండ్స్ అట్లా అడుక్కుంటూనే ఇటు యూట్యూబ్‌లో సెర్చ్ చేస్తున్నాను. యూట్యూబ్‌లో, గూగుల్‌లో ఇట్లా సెర్చ్ చేస్తున్నాను. ఏం జేయాలి? ఎలా జేయాలి? అని జెప్పేసి. నాకు చాలా అంటే నాకు ఏమని టైప్ జేయాలో తెలవదు కదా! ఈ ప్రాబ్లమ్ పేరు అని ఇది అని తెలిస్తే ఆ నేమ్ లేదా ఆ టర్మ్ యూజ్ జేసేసి నేను సెర్చ్ చేస్తే నాకు ఇమ్మీడియేట్‌గా ఏమంటారు? వస్తాయి గదా! సొల్యూషన్స్ అనేవి వస్తాయి. నాకు ఏఐని అడగడానికి చేత కావట్లేదు. గూగుల్‌లో సెర్చ్ చేయడానికి చేత కావట్లేదు. ఒక సెకండ్‌లో నాకు ఏమనిపించిందంటే అసలు నేను చదువుకున్నానా? నాకు ఈవెన్ నా ప్రాబ్లమ్ ఏంది అనేది నాకు అర్థం చేసుకోవడానికి రావట్లేదు. దాన్ని నేను టైప్ చేసి సెర్చ్ చేస్తానికి రావట్లేదు. అసలు ఏం జరుగుతుంది అనుకున్నా. సో, ఫైనల్‌గా నేనైతే ఈ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసుకున్నాను. ఎలా సాల్వ్ చేసుకున్నాను అనేది చెప్తాను. బట్ నేను దాన్ని స్క్రీన్ రికార్డింగ్ అయితే చేసుకోలేదు. బట్ డిస్క్రిప్షన్‌లో లింక్స్ అయితే ఇస్తాను. సో, దాన్ని బట్టి మీకెవరికైనా ఫర్దర్‌గా ఇలాంటి ప్రాబ్లమ్ వచ్చినా, ఒకవేళ ప్రాబ్లమ్‌లో ఉండి ఫేస్ చేస్తూ ఉంటే, మీకు ఆ యూట్యూబ్ లింక్స్ అనేవి హెల్ప్‌ఫుల్ అయితాయని నేను అనుకుంటున్నా. అలాగే ఇప్పుడు నేను ఎలా చేశాననేది కూడా నా నోటితో నేను చెప్తాను. మీకు అర్థమైతే ఇది కంటిన్యూ చేశాను. లేకపోతే కింద క్లిక్స్ ఇస్తాను. బికాజ్ అవి హిందీలో ఉంటాయి. మన తెలుగులో ఎవరు దాని గురించి చెప్పలేదు కాబట్టి నేను చాలా ఇంగ్లీష్ అండ్ హిందీ వీడియోస్ చూసి చేశాను. సో, నేను ఇక్కడైతే తెలుగులో నార్మల్‌గా చెప్తాను. సో, దాన్ని మీరు కింద యూట్యూబ్ లింక్స్‌లో చూసి ఏదైనా బుక్‌లో లేదా నోట్ చేసుకొని లేదా మైండ్‌లో గుర్తుపెట్టుకొని తెలుగులో ఎలా చేయాలని చెప్పేసి ఆటోమేటిక్‌గా మీకు అర్థమైపోతది. ఎందుకంటే ఎలా చేయాలనేది వాళ్ళు చూపిస్తూ ఉంటారు. మనం మన ఫోన్‌లో దాన్ని క్లిక్ చేస్తూ ఉంటాం. గూగుల్ ఫోటోస్ యాప్ అయితే ఉంటది కదా! దాన్ని గట్టిగా ప్రెస్ చేయండి. లేకపోతే సెట్టింగ్స్‌లోకెళ్ళేసి యాప్స్ మేనేజర్‌లోకెళ్ళేసి గూగుల్ ఫోటోస్ యాప్‌ని క్లిక్ చేయండి. సో, క్లిక్ చేసిన తర్వాత సెట్టింగ్స్‌లో నుండి క్లిక్ చేసిన వాళ్ళకైతే రైట్ సైడ్‌లో ఉన్న 3 బటన్స్ మీద ట్యాప్ చేస్తే మీకు యాప్ ఇన్ఫో అని వస్తది. అదే ఒకవేళ మీరు డైరెక్ట్‌గా యాప్ ఐకాన్‌ని ప్రెస్ చేయంగానే మీకు కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. అందులో యాప్ ఇన్ఫో అనేది వస్తది.
సో, యాప్ ఇన్ఫో మీద మీరు ట్యాప్ చేయగానే మీ ఎలిమెంట్స్ అనేవి మీకు కనిపిస్తాయి. సో, ఫస్ట్ యాప్ ఇన్ఫో మీద క్లిక్ చేయగానే స్టోరేజ్‌లోకెళ్ళండి. స్టోరేజ్‌లోకెళ్ళిన తర్వాత క్లియర్ డేటా గాదు. దాని కింద క్లియర్ క్యాచ్ అని ఉంటది. ఐ డోంట్ నో హౌ టు స్పెల్ దట్. క్యాచ్ CACHE. సో, దాన్ని మీరు క్లిక్ జేసి మొత్తానికి క్లియర్ జేయండి. ఐ మీన్ క్లీన్ జేసేయండి దాన్ని. దెన్ మీరు గూగుల్ ఫోటో యాప్‌ని డిలీట్ అయినా చేయండి. లేకపోతే మీరు ప్లే స్టోర్‌లోకెళ్ళేసి దాన్ని అప్డేట్ జేయండి. గూగుల్ ప్లే స్టోర్‌లోకెళ్ళండి. ఫస్ట్ అయితే డిలీట్ చేయకోకుండా గూగుల్ ప్లే స్టోర్‌లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీకు అప్డేట్ అని కనిపిస్తది. సో, అప్డేట్ జేయండి. దెన్ స్లోగా యువర్ పిక్స్ విల్ బి రికవర్. ఓకే. అండ్ ఇలా గనక మీకు చూపించకపోతే యాప్‌ని డిలీట్ జేసేసి మళ్ళీ డౌన్‌లోడ్ జేసేసుకొని మీ ఈమెయిల్ పెట్టేస్తారు గదా! లాగిన్ అయిపోతే మీకు ఆటోమేటిక్‌గా పిక్స్ అనేవి వస్తాయి. పిక్స్ అనేవి వచ్చిన తర్వాత గూడా నేనెందుకు ల్యాగ్ చేశాను. పిక్స్ అనేవి వచ్చి నాకు 2 వీక్స్ అయితున్నాయి. పిక్స్ ఐ మీన్ నా ఫోటోస్ కలెక్షన్స్, వీడియో కలెక్షన్స్ అంతా వచ్చేసి నాకు 2 వీక్స్ అయితున్నాయి. వచ్చిన తర్వాత గూడా నేనెందుకు ఇంత ల్యాగ్ చేశాను. మీకు ఆల్రెడీ చెప్పాను గదా! మెయిన్ హోమ్ పేజ్‌లో కనిపించకపోయినా నేను చాలా అంటే చాలా ఆహ్, ఫ్రస్ట్రేషన్ అండ్ ఇరిటేషన్ వచ్చేది. నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఇందులో కనిపించట్లేదు. బట్ కలెక్షన్స్‌లో కనిపిస్తున్నాయి. ఆల్బమ్స్‌లో కనిపిస్తున్నాయి. బట్ ఎందుకు ఎడిటింగ్ యాప్స్‌కొచ్చేసరికి కనిపించట్లేదు. అండ్ ఐ టేక్ సమ్ బ్రేక్. కొంచెం బ్రేక్ తీసుకోవాలనిపించింది. ఆఫ్‌కోర్స్ నేను చేయడమే చాలా లాగ్ చేస్తాను. ఇన్‌కన్సిస్టెన్సీ వల్ల నాకు గ్రోత్ లేదని కూడా నాకు తెలుసు. బట్ ఓకే. ఇట్స్ ఫైన్. దిస్ ఈస్ నాట్ అవర్ మెయిన్ సోర్స్ కదా! అన్నట్టు అనుకోని నేను ఓకే. కొంచెం గ్రౌండ్ వర్క్ చేద్దాం. ఎందుకంటే నాకంతగా ఇప్పుడు ఇలా జరిగిన తర్వాత నాకు కొంచెం ఒక థాట్ వచ్చింది. ఎలా అయినా సరే కొంచెం గ్రౌండ్ వర్క్ చేసేసి ఫర్దర్‌గా ఎలాంటైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎమ్మటే ఫ్రస్ట్రేషన్ లేదా ఎక్కువ థింక్ చేసేసి ఏం చేయాలి? ఎలా చేయాలి? ఎట్లా అర్థం కాకుండా జుట్టు పీక్కొని స్ట్రెస్ తీసుకునే దానికన్నా ముందు లెట్స్ డూ సమ్ గ్రౌండ్ వర్క్. సో, ఈ 2 వీక్స్‌లో నేను చేసిందది. నేను మరీ అంత ఆహ్, ఏమంటారు తోపు తురుము ఆ టైప్‌లా ఏమంటారు మరీ నా థంబ్‌నెయిల్స్ అయితే అంత ఏముండవు. యూ కెన్ సీ మై థంబ్‌నెయిల్స్ ఫ్రమ్ ఫస్ట్ వీడియో టు నౌ. కొంచెం ఓకే. ఫర్దర్ కొంచెంగా కొంచెం క్యాచీగా నాకు ఏమంటారు టైటిల్స్ పెట్టడం చేత కావట్లేదు. బట్ ఐ కెన్ కీప్ మై పిక్చర్స్ వెరీ గుడ్ అండ్ నీట్. నాకు ఇంకా ప్రో వెర్షన్స్ గనుక కొన్ని యాప్స్‌లో తీసుకుంటే ఐ విల్ ఎడిట్ మోర్ అని అనిపించింది. బట్ ఇప్పుడు నువ్వు ప్రో వెర్షన్ తీసుకున్నావా? నో. నో. నా దగ్గర అంత అమౌంట్ లేదు. నేను ఫస్ట్ యూట్యూబ్‌లో ఇన్వెస్ట్ చేయడానికి నా దగ్గర అంత లేదనమాట. సో, ఐ క్యాన్ లుక్ ఫర్ ఎనీ ఏపీకే యాప్స్ ఆర్ ఫ్రీ మోడల్ యాప్స్‌లో ఉంటే నేను చేయడానికి ట్రై చేస్తాను. అలా నేను యూజ్ చేస్తున్నదే పిక్సెల్. అండ్ కాన్వా చాలా అంటే చాలా బెటర్ అని అంటున్నారు. ఐ రియల్లీ డోంట్ నో. నేను ఒక 5 ఇయర్స్ నుండి కాన్వాని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నా గానీ, నాకది అర్థం అవ్వట్లేదు. జనరల్‌గా గూడా కొంచెం బేసిక్స్ అర్థం చేసుకోవడానికైనా ట్రై చేద్దామని అనుకుంటున్నా గానీ, నాకది అర్థం అవ్వట్లేదు. మరి అదేందో అర్థం కావట్లేదు. సో, నేను పిక్సెల్ ల్యాబ్‌లో థంబ్‌నెయిల్స్‌ని డిజైన్ చేసుకుంటాను. నాకు చాలా బాగా అర్థమైంది అందులోనే. సో, నేను థంబ్‌నెయిల్ డిజైన్స్‌ని ఎవరి దగ్గర చూసి నేను బాగా అర్థం చేసుకున్నాననే వాళ్ళయి గూడా కింద లింక్స్ పెడతాను చూడండి. వర్క్ చేశానని చెప్పాను కదా! యూట్యూబ్ అనేది ఎప్పుడు ఏదో ఒక కొత్త అప్‌డేట్‌ని తెస్తూనే ఉంటుంది. సో, అలా తెస్తూనే ఉంటుంది కాబట్టి మనం స్మాల్ క్రియేటర్స్. హూ ఆర్ ద స్మాల్ క్రియేటర్స్ మనం ఎప్పటికప్పుడు ఆ కొత్త అప్‌డేట్స్‌ని తెలుసుకుంటూ ఉండాలి. వాటికి తగ్గట్టుగా మన వీడియోస్‌ని చేంజ్ చేసుకుంటూ కొన్ని థింగ్స్ ఉంటాయి కదా! కాపీరైట్ స్ట్రైక్స్, క్లెయిమ్స్ ఇలాంటివన్నీ ఉంటాయి గదా! ఇవన్నిటిని మన వీడియోస్ మీద పడుకోకుండా ఉండడానికి ఎలా చేయాలి? ఏంది అనేది ఇవన్నీ నేను కొంచెంగా నేర్చుకుంటూ ట్రై చేస్తున్నాను. వాట్ షుడ్ డూ అండ్ డోంట్స్ అనేవైతే నేను నేర్చుకుంటున్నాను. హోప్‌ఫుల్లీ ఇట్స్ వెరీ యూజ్‌ఫుల్ టు యూ గైస్ అని నేను అనుకుంటున్నాను. నాకు తెలవదు ఇందులో ఎంత కంటెంట్ మీకు ఇన్ఫర్మేటివ్‌గా ఇచ్చాను అనేది నాకు తెలవదు. ఎంత సోది పెట్టాను అనేది తెలవదు. ఐ థింక్ నేను ఫేస్ చేసిన ఈ గ్యాలరీ ఎఫెక్ట్ అనేది మన స్మాల్ క్రియేటర్స్‌లో ఇంకెవరైనా గనక ఫేస్ చేస్తూ ఉంటే ఇట్ విల్ బీ ఈజీ టు దెమ్ గదా! సో, అందుకే అని జెప్పేసి నేను ఈ వీడియో జేశాను. ఇక్కడి వరకు చూసారంటే డెఫినైట్‌లీ యూ ఆర్ మై సపోర్టర్స్. థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఆగండి. లాస్ట్ ఇగ. సో, నేను ఇది ఇందాక చెప్పడం మర్చిపోయాను. మళ్ళీ రికార్డ్ చేసుకుంటున్నాను. చెప్పాను గదా! ఇవన్నీ శ్రావణ మాసం వీడియోస్ ఉన్నాయని జెప్పేసి. అవన్నీ స్లోగా ఒకదాని తర్వాత ఒకటి మీకు అప్‌లోడ్ చేసుకుంటూ వస్తాను. ఓకే. నాట్ ఈవెన్ శ్రావణ మాసం కొన్ని జూన్‌లో చేసినవి గూడా ఉన్నాయి. హోప్‌ఫుల్లీ అవంతా మీకు టైమ్‌లో కాకపోయినా కొంచెం ఈ ఫర్దర్ ఎన్నో వ్లాగ్స్ లేవు. ఒక 4, 5 వ్లాగ్స్ ఉన్నాయి. ఆ 4, 5 వ్లాగ్స్ నెక్స్ట్ ఫర్దర్ వీక్స్‌లో కంప్లీట్ చేసేస్తానని నేను ప్రామిస్ చేస్తున్నాను గైస్. ఓకే. అండ్ అంతే. అండ్ నథింగ్ టు సే. ఐ లవ్ యూ ఆల్ సో మచ్. బాయ్. వీడియోస్ అయితే వస్తాయి. పక్కాగా వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కాగా ఎంటర్‌టైన్ అవుతారు. ఈసారి అయితే నేను ఎడిటింగ్ గూడా చాలా
బాగా చేద్దామని అనుకుంటున్నాను. మీరే రివ్యూస్ ఇవ్వాలి. నా థంబ్‌నెయిల్స్‌కి, నా ఎడిటింగ్స్‌కి ఎలా ఉన్నాయి, ఏంటి అనేది కంపల్సరీగా రివ్యూ ఇవ్వండి బై కామెంటింగ్ దెమ్. ఓకే. బాయ్. కీప్ సపోర్టింగ్ మీ గైస్.